దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మీ అందరి మధ్యలోకి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ ధన్యతకే దేవునికి ముఖ్యంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే మనకి నూతన దినాన్ని ఆయన ప్రవేశపెడుతున్నాడంటే ఆయన కృప మాత్రమే. మనలో ఏ గొప్పతనం ఏ ఆధిక్యత మనకు లేదు కాబట్టి ఈ రోజున మనం చూడగలిగామంటే దేవుని కృప. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు మేము మీ అందరికీ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే ఏమిటి అది మనం తెలుసుకుందాం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అన్నది వారి జీవితంలోనూ ప్రధాన అంశం. ప్రార్థన క్రైస్తవుడే కాదు. ప్రార్థన చేయకపోతే దేవునికి ఎడల వారికి ప్రేమ లేదు. చెప్పాలంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు తప్పగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటంటేను, మనం దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆయనలో మనం జీవించిన తర్వాత, ఆయనలో మనం ఎదుగుతున్నప్పుడు ప్రార్థన అన్నది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆది నుండి మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలోనే ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఎందుకంటే ఆది కాండం 4:26లోని మాటలో చెప్తాడు, ప్రార్థన చేయడం ఆరంభం అయిందని చెప్తాడు. అక్కడి నుంచి ప్రార్థన చేయడం ఏంటో మనకి తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయడం ఎందుకు ప్రార్థన చేయాలో, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. మన అనుదిన జీవితంలోని మనం ముందుకు వెళుతున్నామంటేను ముఖ్యంగా మన జీవితంలో కావాల్సింది ప్రార్థన. దేవుని యందు ప్రార్థన చేసి మనం ముందుకి ప్రతి విషయంలో కూడా మనం ముందుకి వెళ్తాం. కాబట్టి ప్రార్థన చేయకపోతే మనకి ఏ విషయంలో కూడా దేవుడు సహాయం చేయడు. దేవునితో ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాలి. దేవుడితో చెప్పుకోవడం ప్రార్థన. ఇంకేంటి, దేవుని దగ్గరికి వచ్చి దేవుడికి మొరపెట్టుకోవడమే ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం అంటేను దాని యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన చేయండమ్మా. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనకి దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన వెళ్తుందా లేదా అన్నది ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడికి ఇష్టలుగా జీవిస్తేనే ఆయన మనకి సహాయం దయచేస్తాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలోని మనం జీవించాలి. అప్పుడే మనం మొదలుపెట్టిన ప్రతి మనకి అనుగ్రహించబడుతుంది. ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన యొక్క గొప్పదాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుడికి మొదలుపెట్టుకోండి. దావీదు చేసిన ప్రార్థన, దావీదు చేసిన వాటిని అధ్యాయాలు మనం పరిశీలించుకున్నట్లయితే ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. దావీదు ప్రతి విషయంలో కూడాను ఏం చేసేవాడు అంటేను దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయడమే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రతి ఒక్కటి కూడా అడుక్కునేవాడు. నేను ఆ దేశంలోకి వెళ్ళి నేను అంటే ఆ రాజ్యంతో నేను యుద్ధం చేయాలా వద్దా అని దేవుడి దగ్గరికి వచ్చి అడిగేవాడు. నువ్వు వెళ్ళు అంటే దేవుడు చెప్తేనే వెళ్ళేవాడు. అలాగా అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా దేవుడికి మనం చెప్పేవారంగా ఉండాలి. ప్రార్థనలోనే ఇది కావాలి, అది కావాలి, మాకు ఇది ప్రభా, అది ప్రభా, మాకు సమస్తం ప్రభా అన్న కాదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడికి మనం చెప్పేవారంగా ఉండాలి. మనం అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి అడిగేవారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రతి ఒక్క విషయం కూడా మనం చెప్పుకుంటామో ప్రతి దానికి మనకు జవాబు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మన ముఖ్య అంశం ఏంటంటే మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనం ఏం చెయ్యాలి,
అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఇంట్రడక్షన్ ఏంటంటే ప్రార్థన గురించి, ఎందుకు ప్రార్థన చేయాలి, దేనికి ప్రార్థన చేయాలి అని అంటే మనం ఆరంభించుకున్నాం. రేపు ఏం చేద్దామంటేను ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని మనం ధ్యానించుకుందాం. అటు తర్వాత అటు అంశాల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ విషయంలో ప్రార్థన మనకి జవాబు ఎలాగో మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థనకి దేవుడు అంటే జవాబు అనిపిస్తాడు. ఏ విషయంలో మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఇవన్నిటి కూడా మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. ఎందుకంటే ప్రార్థన లేకపోతే మనం ఈ లోకంలోని దేవుని రాజ్యాన్ని చేరలేం. దేవునితో మనకు సంబంధం ఉండాలంటే ప్రార్థన ముఖ్యం నేను చెప్పాలంటే. దేవునితో మనకు సంబంధం పెంచుకోవాలంటే ప్రార్థన అన్నది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటేను ఆయనతో పరిచయం కలిగి ఉండాలి. ఎందుకంటే మన స్వరం ఆయనకు వినిపించాలి. ఆయన స్వరం మనం వినాలి. అది కానీ వినకపోతే మనకు గుర్తింపు లేకపోతే ఒకవేళ మనం ఏదైనా వచ్చి మన ఆపద వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఏం చేస్తాడంటేను మన మొర వినడు. ఎందుకు విండంటేను మనం అనుదినము కూడాను ఆయన్ని సంతోషపెట్టేవారంగా మనం ఉండాలి. ఆయన ఆనంద పెట్టేవారంగా మనం ఉండాలి. అలాగే ప్రవర్తించాలి. మన ప్రవర్తన చూసి ఆయన ఎప్పుడైతే సంతోషిస్తాడో మనం చేసిన ప్రార్థనకి మనకు వెంటనే జవాబు అనుగ్రహించబడుతుంది. అటువంటి దీవెనలు దేవుడి ముట్టున మనం పొందుకోవాలని నా ఆశ. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఆయన్ని కనపరుస్తూ ఆయన్ని మహింపరిచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధంగా తండ్రి, కనుగల రాసిన దైవ తండ్రి, దేవ నాయన బిడ్డలతో కూడా నాయనాన్ని పాసంలోకి వచ్చి నాయన నీ వాక్యాన్ని పంచుకోవడానికి నువ్వు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా నీకు స్తోత్రములయ్యా. కనుగల దేవుడా, దయగల దేవుడా, చాలుగల తండ్రి, మా మొన్న ఆలకించండి నాయన. మా విన్నపములు చెవియగ్గండి. మా బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి నాయన. వర్ధులు చేయండి నా ప్రభా. నాయన గొప్ప కార్యం జరిగించే దేవుడా, ప్రతి బిడ్డలో ఉన్న తండ్రి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. ప్రతి అక్కట్టును తీర్చండి. నీ సముద్రంలోంచి మా ప్రతి అవసరం తీర్చి తృప్తిపరిచి నీ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ దర్శనం ఆలకించున్నాం. బిడ్డలతో తలపెట్టిన ప్రతి ఒక్క కార్యాన్ని సఫలపరచండి. ప్రతి ఒక్క ఆలోచన తండ్రి సఫలపరచండి తండ్రి. ఆయన బిడ్డని చేయి పట్టి నడిపించిన సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభావ ఏ కుటుంబంలో ఉన్న తండ్రి అస్వస్థ బాధపడుతున్నారు. ప్రతి అస్వస్థ ఉన్న బిడ్డని తండ్రి మీరు ముట్టండి. సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలిగిపోండి. నీ రక్త ప్రోక్షణ బిడ్డ అవయవాల ప్రోక్షణ చేసి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యంతో నీతి నడిపించుకుంటున్నాం. ఈ రోజు అంతట్లో నీ భద్రతను, నీ కాపుదల బిడ్డను భద్రపరిచి నడిపించి నీ గురించి చూపించమని, ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.